నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నిహారిక కొనిదెల తాను విడాకులు తీసుకోవడంపై స్పందిస్తూ ఆ బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని అన్నారు. దీని వీడియో లింక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె మాజీ భర్త చైతన్య స్పందించారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడడం తప్పని, ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి తెలిపారు. ఏకపక్షంగా ఆలోచించి అభిప్రాయాలను వెలిబుచ్చడం సరికాదు. అందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం మానుకోవాలి. పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయొద్దని చైతన్య సూచించారు. విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు, వారి గురించి జోక్యం చేసుకోకూడదు. బాధ నుంచి ఎలా కోలుకున్నామన్న దాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్ చేయడం ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం కూడా అంతే తప్పని అనుకుంటున్నా, అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీస్ ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం 2020 డిసెంబర్లో జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఇరువురు కొన్నాళ్ళకే విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని గతేడాది ప్రకటించారు.